బ్లాక్ బోర్డుపై పాఠాలు చెప్పేందుకు ఉపయోగించే చాక్ పీస్లు అతని చేతికి చిక్కితే మాత్రం కళాఖండాలుగా మారిపోవాల్సిందే. బల్లలు తయారీకి ఉపయోగించే చెక్కలు కూడా అందమైన కళాకృతులుగా రూపొందాల్సిందే. అంతెందుకు, మొబైల్ ఫోన్ ఛార్జర్ అతనికి ఒక టూల్ గా ఎలా ఉపయోగపడుతుందో తెలుసుకోవాలని ఉందా? విజయనగరం జిల్లా ఉప్పాడకు చెందిన కొప్పర్తి సూర్యనారాయణమూర్తి బాల్యం నుంచి ఒక హాబీగా మొదలుపెట్టిన చిత్రలేఖనం ఆ తర్వాత కాలంలో ఎవ్వరూ ఊహించని రీతిలో అతని కళా నైపుణ్యాన్ని మరింత పదునెక్కించింది. ముడి పదార్థాల్లో పరమార్థాన్ని దర్శింపజేసే కళాహృదయం అతనిది. కానీ బాహ్య ప్రపంచానికి తన ప్రతిభను పరిచయం చేయడం తెలియక 4 గోడల మధ్య నిలిచిపోయాయి ఆ కళాఖండాలు. అమౌంట్కి అంటే మామూలుగా నేను దుఃఖ తెచ్చిస్తాను చేసేయండి అంటారు. వీబీసీ ఆన్ టీవీ దీన్ని మొదటిసారిగా గుర్తించి బాహ్య ప్రపంచానికి పరిచయం చేస్తోంది. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మూర్తి అందిస్తారు. అగ్గిపుల్ల, సబ్బుబిళ్ళ, సుదుముక్క కాదేది కళలకు అనర్హం అని చెప్పుకోవచ్చేమో. విజయనగరం జిల్లాలోని ఉప్పాడలో నివాసం ఉంటున్న కొప్పర్తి సూర్యనారాయణమూర్తి తన చిన్ననాటి అభిరుచిని ఇప్పటికీ కొనసాగిస్తున్నారు. అలవోకగా కళాఖండాలను తయారు చేసేస్తున్నారు. చూసేవాళ్ళందరూ ఆకట్టుకుంటున్నారు ఆ కళాఖండాలను చూసి. ప్రస్తుతం కొప్పర్తి సూర్యనారాయణ గారి నివాసంలో మనం ఉన్నాము. ఆయన అడిగి మరి విషయాలు తెలుస్తున్నాం. మీరు చెప్పండి, ఈ అభిరుచి మీకు ఎప్పటి నుంచి అలవడింది? మీరు తర్వాత ఎలా? చిన్నప్పటి నుంచి బొమ్మలు వేసేవాడిని. అలాగలా చాక్ పీసులు, మట్టి విగ్రహాలు అలాగా విరిగిపోతున్నాయని చెప్పి చెక్కల మీదకి చెట్టు కొమ్మలు వీటి మీద అలాగా చేయడం మొదలుపెట్టాను. అలాగలాగా ఓన్గా డెవలప్ చేసుకుంటూ వచ్చాను. ఏంటంటే కళాఖండాలు మీరు తయారు చేశారు? ఇప్పుడుగా ఉన్నాయి. అయోధ్య రాముడని చాలా రకాలు చేశాను. ఇంకా శ్రీకృష్ణుడు, మహేశ్వరుడు, జింక బొమ్మ, ఇలా చాలా రకాలు ఉన్నాయి. అంటే సరైన ఇవి దొరక్క దుఃఖాలు. ఇలా చెక్కడం అంటే సామాన్యమైన విషయం కాదు కదా. మీరు ఎంత ఏకాగ్రత దీనికి వివరిస్తున్నారు? సూత్తో చేస్తాను. అలాగా 10 minutes, ½ an hour పడుతుంది. చిన్నప్పుడు మీకు ఈ అలవాటు ఎప్పటి నుంచి వచ్చింది అసలు? అంటే బొమ్మలు గీసేవాడిని అలాగా ఓన్గా ఓన్గా డెవలప్ చేసుకుంటూ వచ్చాను అంతే. ఎక్కడ నేర్చుకుంది కాదు, అలా ఓన్గా డెవలప్ చేసుకుంటూ వచ్చాను. మరి పేరెంట్స్ సపోర్ట్ ఎలా ఉంది మీకు? బాగానే ఉంటుంది. ఇంట్లో అందరూ బాగానే కోఆపరేట్. మీకు నచ్చినది, మీరు మెచ్చుకున్నది ఏంటి గొప్ప విషయం? అంటే నేను ఇది సాధించానని చెప్పుకోవడానికి ఒక ఆర్టికల్ ఏదో ఉంటుంది కదా, దాని గురించి చెప్పాలి. అంటే బొమ్మ అంటే ఇప్పుడు హైలైట్ అయోధ్య రాముడు 2 birds వస్తాయి ఒకే కొమ్మ మీద, 2 birds. అది అలా ఏకండి దుక్క అనమాట. అది ఆ దుక్కని 2 birds తేవాలి, ఎక్కడ జాయింట్లు ఉండవు. అలాగే పికాక్ ఒకటి, పికాక్ కూడా ఏకండి లావు ఉంటుంది. దాన్ని ఒక షేప్లోకి తేవాలంటే అంటే ఎంత సమయం తీసుకుంటారు కళాఖండం తయారు చేయడానికి? చెక్క మీద అయితే చెప్పలేం, 1 month అవ్వచ్చు. ఇట్లా ఓన్లీ దీంతోనే సర్జికల్ బ్లేడ్తోనే చేస్తాను. అంటే సింగిల్ అటెంప్ట్తో ఆ చెక్క మీద వచ్చేస్తుందా, లేదంటే ఇంకా చిన్న చిన్న? సింగిల్, ఏమి యాడింగ్ ఉండదు, ఏమి ఉండదు, అంతా సింగిల్ చెక్క మీదే. ముఖ్యంగా శుద్ధముక్కలు మీరు చెక్కినవి చూసాము చిన్నప్పటి నుంచి మీరు చేస్తున్నారు కదా, అసలు ఆలోచన ఎలా వచ్చింది? శుద్ధముక్క ఆలోచన అంటే మన వాటర్ ఫిల్టర్ క్యాండిల్స్ ఉంటాయి కదా, పగలగొట్టి ముగ్గు వేస్తున్నారు. అది తీసుకొచ్చి ఒకసారి బాబా విగ్రహం తయారు చేశాను. అలాగలాగా చాక్ పీసుల మీదకి వెళ్దాం. చాక్ పీసుల నుంచి అవి విరిగిపోతున్నాయి కదా, డెలికేట్ అనేసి చెప్పి చెట్టు మొక్కలు. అంటే చాలా ప్రదర్శనలు జరుగుతుంటాయి కదా, కళాఖండాల ప్రదర్శనలు, వాటిలో ఏమైనా పార్టిసిపేట్ చేశారు? లేదు, ఇప్పటిదాకా ఏం చేయలేదు. ఇంకా ముందు కళను ఎలా మీరు తీసుకెళ్ళాలనుకుంటున్నారు? ఓన్గా ప్రిపేర్ చేసుకుంటున్నాను అంతే, ఓన్గా ప్రిపరేషన్ అంతే, హాబీ అంతే. మీ హాబీ ప్రకారం మీరు నడుచుకుంటున్నారు. దీన్ని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి? అంటే ఖర్చుతో కూడుకున్న పని కదా, ప్లస్ ఏకాగ్రత, స్ట్రెయిన్ అవుతారు బాగా, ఎక్కువ టైం దాని మీద కేటాయించుకుంటారు కదా, మరి ఎలాంటి సపోర్ట్ అవసరం? సపోర్ట్ అంటే ప్రజెంట్ కాల్ యాక్సిడెంట్ అయింది, చేయలేకపోతున్నాను. చిన్నవి ఏమైనా చేస్తున్నాను అంతే. తగ్గించి కొంచెం నెమ్మది అంటే ఒక దుక్క పెట్టుకుని కొట్టాలన్నమాట. ఇలాగా ప్రెషర్ చాలట్లేదు, జస్ట్ లైట్ వెయిట్ అని ఏమైనా ఉంటే చూసుకుంటున్నాను. దాన్ని బట్టి
ఇంప్రూవ్ చేయాలని ఉంది, సహకరించట్లే కాల్స్. మీ కళాఖండాలను చూసి మెచ్చుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ప్రముఖులు ఉంటారు, అడుగుతారు కూడా, చేసి ఇచ్చేయండి అంటారు. అమౌంట్కి అంటే ఎవరు రారు. మామూలుగా నేను దుఃఖ తెచ్చిస్తాం చేసేయండి అంటారు. అది చేసి ఇచ్చేయమంటారు. వాళ్ళకి ఈజీ, అది వాళ్ళకి అది ఈజీ. మనం చేయడం వాళ్ళకి తెలియదు అలా చేస్తాం. సుమారు ఎక్కువ సమయం రాత్రి సమయం చేస్తారా, డే టైంలో? డే టైంలోనే, అంటే తోచకపోతే అట్లా పట్టుకుని చేయడం. డే టైం అంటే గ్యాప్ ఉండదు, గ్యాప్ తీసుకొని మళ్ళీ చేయడం, గ్యాప్ తీసుకొని మళ్ళీ చేయడం. దేనికి ఏ పరికరం అవసరాన్ని మీరు ఎలా తెలుసుకుంటారు? అంటే ఇప్పుడు శుద్ధ ముక్కలు కనుక్కోండి, దీంతో చెప్తారు. నెక్స్ట్ అంటే ఈ బ్లేడ్తో చేస్తారు కదా, మీరు దానికి ముందు టెస్ట్ చేసుకుంటారా అది కరెక్ట్గా? చేసుకుంటాను, సూత్తోనే బాగా శుద్ధ ముక్కలతో, చాక్ పీసులకు బాగా అవుతుంది. ఇది ఏంటంటే బ్లేడ్ తెప్పించుకోవాలి మనం. సర్జికల్ బ్లేడ్ తెగుతుంది చెక్కల మీద, అయితే చెక్కల మీద బాగా తెగుతుంది. అలాగే చెక్కకు సంబంధించి ఎలాంటి చెక్క మీరు ఉపయోగిస్తారు? వేప దుక్కలు బాగుంటాయి, వేప చెక్క, టేక్ ఒకటి, ఇవి అవుతాయి. ఎవరైనా నేర్చుకుంటామని మీ దగ్గరికి వస్తున్నారా పిల్లలు? అంటే అలాగేం లేదు, ఇవాళ పాటకి ఇంట్రెస్ట్ లేదు ఎవరు. మనం చేసేస్తామంటే తీసుకెళ్ళిపోతారు అంతే. ఈ కీచైన్స్ అవి ఉంటాయి కదా, కీచైన్స్ అవి వాటికి అట్రాక్ట్ అవుతారు, అవి చేసి ఎవరికి ఇస్తుంటాం. ఇప్పుడంతా మిషన్ మేడ్ వచ్చేసింది కదా, చాలా అద్భుతంగా మిషన్ మేడ్ ద్వారా తయారవుతున్నాయి. మరి మీరు ఇంకా ప్రాచీన పద్ధతిలోనే చేతితో తయారు చేస్తున్నారు. అంటే చేతితో తయారు చేసేదానికి విలువ ఎలాగా ఉంటుంది? మరి మీరు దీనికి మార్కెట్ చేయడానికి ఎలాంటి ఆలోచనలు ఏమైనా ఉన్నాయి? మార్కెట్ అంటే అది మిషనరీ ఉండాలి. ప్రజెంట్ నాకు కాల్ బాగాలి కాబట్టి మిషనరీ తెచ్చుకుంటే ఫర్దర్గా చూద్దాం ప్లాన్ ఉంది. మిషనరీ అంటే ఖర్చు ఎక్కువ అవుతుంది. అదేంటంటే అది తెచ్చుకుంటే సేలింగ్ పర్పస్ పెట్టుకోవాలి, మూర్తినే తెచ్చుకుని మనకేమన్నా చేసుకోకూడదు. ఇప్పుడు భారత ప్రభుత్వం లోకల్ ఫర్ ఫోకల్ అని ఒక కార్యక్రమం చేస్తుంది. స్థానికంగా ఉండే కళాకారులని ప్రోత్సహించడానికి ముందుకొచ్చింది. దానికి ఏమైనా మీరు అప్లై చేశారు? అప్లై చేయలేదు, తెలియదు మనకు ఆ విషయం తెలియదు. ధన్యవాదాలండి. ముఖ్యంగా అద్భుతమైన కళ చేతిలో ఉంది. కళాఖండాలు ఆయన చేతి నుంచి పుట్టుకొస్తున్నాయి. అద్భుతంగా చూస్తున్న వారు ఉన్నారు, కానీ దానికి ముందుకు రావడానికి చాలా మంది వెనకాడుతున్నారు. ఇంతటి అద్భుత కళాఖండాలు మరుగున పడిపోకుండా భావితరాలు దీన్ని ప్రోత్సహించి చేతి వృత్తిని ఆదరించాల్సిన అవసరం అయితే ఉంది. ప్రభుత్వం దీన్ని గుర్తించి ఆ కళాకారుణ్ణి ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పుకోవచ్చు. వీడియో జర్నలిస్ట్ సత్యతో మూర్తి, VBC ఆన్ టీవీ, విజయనగరం జిల్లా.